పాస్పోర్ట్ దరఖాస్తులో జీవిత భాగస్వామి పేరు చేర్చుకోవాలన్నా మార్చుకోవాలన్నా పెళ్లి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ తప్పనిసరిగా ఉండాలి. ఈ నిబంధన వల్ల దేశంలోని వివిధ ప్రాంతాల్లోని పౌరులు తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆ నిబంధనను సరళీకృతం చేస్తూ భారత విదేశీ మంత్రిత్వ శాఖ విధానపర నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇప్పటికే పాస్పోర్ట్ సేవ వెబ్సైట్లోనూ మార్పులను జోడించారు. దీని ప్రకారం అనుబంధ జేను పాస్పోర్ట్ దరఖాస్తుదారు పూరించాల్సి ఉంటుంది. దానిపై దంపతులిద్దరూ తేదీ స్థలం పేర్కొంటూ సంతకం చేయాలి. వివాహం అయినదని కలిసి ఉంటున్నామని నిర్ధారించాలి. తాము నివసిస్తున్న చిరునామాను పేర్కొనాలి. కలిసి దిగిన ఫోటోను స్వీయ నిర్ధారణ చేసి జత చేయాలి. ఇరువురి ఆధార్ లేదా ఓటర్ ఐడి లేదా పాస్పోర్ట్ నెంబర్ను పేర్కొనాలి. దీని వలన పెళ్లి సర్టిఫికెట్ లేకపోయినా జీవిత భాగస్వామి పేరును జత చేసుకుని సులభంగా పాస్పోర్ట్ పొందవచ్చు అంటూ మనకు పాస్పోర్ట్ నిబంధనలను సరళీకరణం చేస్తూ పెళ్లి సర్టిఫికెట్ లేకుంటే అనుబంధ జే పూర్తి చేస్తే మీకు ఈ కొత్త పాస్పోర్ట్లో అయితే పేర్లు మారతాయంటూ మనకు విదేశాంగ శాఖ ఈ విధానపరమైన నిర్ణయం తీసుకొని పాస్పోర్ట్ పొందాలి అనుకునే వారికి మార్గం సుగమం చేసింది.